దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 25వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. రేపు 26 కదా, మన దేశం యొక్క రిపబ్లిక్ డే. గత సంవత్సరము వేరే ముఖ్యమంత్రి, వేరే వాళ్ళు జెండా వందనం చేశారు. ఈసారి ప్రభుత్వాలు మారి జీవితము చాలా కాలాలను బట్టి ఆనాడు తెల్లదొరలు, ఈనాడు నల్లదొరలు. ఏది ఏమైనా మన దేశం కోసం దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, ఆ దేశంలో మనల్ని పుట్టించినందుకు సత్యము ఎరిగిన మనము అనేక మందికి ఈ సత్యాన్ని బయలుపరచాలని ఆశపడదాం. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, తానే యెహోవా మీ కొరకు యుద్ధము చేయును. ఏంటంట? మీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు యుద్ధము చేయును. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం, పూర్తి వచనము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ఇది పూర్తి వచనం. అయితే మనము 11వ వచనం కూడా చూస్తే, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము ఒకసారి ఇంగ్లీష్లో చూసుకొని మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే, Joshua chapter 23 verses 10, New Living Translation. Each one of you will put to fight 1,000 of the enemy. అంటే ఒక్కడు 1000 మందితో యుద్ధము చేయుటకు సామర్థ్యము కలిగిన వారిగా ఉంటారు. రెండవది, for the Lord your God fights for you just as he promised. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన విధముగా. ఇది ఇక్కడ వాక్యం యొక్క సారాంశం. అయితే వీళ్ళు ఏమి రాశారు ఆ సబ్జెక్టు అని అంటే, ఎప్పుడైతే ఫైట్స్ అన్న మాటకి లఖాం యుద్ధము అర్థం ఏంటంటే, దేవుడు మీతో తానే ఆ యుద్ధ రంగంలో ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే, దేవుడు మీలో ఒకని వానిగా, అంటే ఉదాహరణకి గొల్యాతు అంత ఎత్తైన వాడు, అంత బలవంతుడు, మరి దావీదు చిన్నవాడు. ఇంత చిన్న రాయిని వేశాడే, కానీ వెళ్ళి తాకిందేంటి? 1000 టన్నుల దైవశక్తి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరుగుతుంది. అందుకే మన దేవుని పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. అంటే దేవుడు తన ప్రజలకు బలమునిచ్చేవాడుగా, కానీ ఎందుకు తన ప్రజల్ని ఎక్కువగా చేయలేదు? కొద్ది మందినే చేశాడు. అల్పమైన జనమా, స్వల్పమైన జనమా, అందరికంటే నువ్వు తక్కువే కదా. నిజంగా మనకి ఈ ఈక్వేషన్స్ అర్థం కావు. గిద్యోను యుద్ధముకి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉంటారంటారు? 10,000 మంది. అలాగ వాళ్ళందరినీ తీసేసి 300 మంది చాలు నాకు అని చెప్పి యుద్ధానికి పంపుతాడు. శత్రు సైన్యం ఎంతమంది? 120,000 మంది. కనుక ఇప్పుడు మనము నెంబర్ చెప్పుకున్నాం కదా, 120,000 మంది. మరి మనము ఈ వాక్యము ఎక్కడ రాసి పెట్టి ఉంది? 120,000 మంది అన్నది మనం చూస్తే, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసి. ఒక దేవదూత ఎంతమందిని హతము చేస్తుంది? 155,000 మంది. అయితే మత్తయి సువార్త
26వ అధ్యాయము 53వ వచనంలో పేతురు యేసుప్రభు వారిని పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తే మల్కు అనే వ్యక్తి చెవి తెగ నరుకుతాడు. అప్పుడు పేతురుని గద్దించి యేసుప్రభు వారు చెప్తున్నారు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే. అర్థమైందా? అంటే ఆ యొక్క వ్యూహము 1000 మంది పైన అయితే ఒక్క దేవుని దూత 1,55,000 మందిని చంపేస్తే, ఇప్పుడు వేసే మిస్సైల్స్ అన్ని మహా అయితే 10 మంది, మహా అయితే 100 మంది, 1,55,000 మందిని చంపాలి అని అంటే ఒక్క దూత క్షణంలో చంపాడేసింది. ఆలోచించండి, దేవుడు తన దూతల్ని పంపి యుద్ధము చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. కనుక ఈరోజు మన వాక్యము సారాంశం ఏంటి? మీ దేవుడైన యెహోవా నీ పక్షమున యుద్ధము చేయవాడు. ఎప్పుడైతే దేవుడు నీ పక్షమున నీతో పాటు యుద్ధము చేస్తాడో, మనము లేవియకాండము 26వ అధ్యాయము 8వ వచనం, 5 100 మందిని 100 మందిని తరుముతారు. అయితే 100 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కోల్పోతారు. అంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు, కలిసి యుద్ధం చేస్తాడు. ఇది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 30వ వచనం. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగించని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మంది. అంటే ఒక్కడు ఈజ్వల్ టు 1000 మంది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం. ఒక్క దినము 1000 దినములతో సమానం. దేవుని లెక్కలు అన్నీ కూడా పూర్తిగా ఆయన చిత్తానుసారముగా ఆయన కృప కొరకు ఉంటుంది. కనుక దేవుని యందు మనము ఆధారపడినప్పుడు మన శక్తి మీద కానీ మన బలము మీద కానీ ఆధారపడకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం మీకు తెలిసిందే, కీర్తన 91:7, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూడినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అనంటే చూడండి, దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు తన దూతల్ని పంపుతాడు. కనుక నీవు సింహములను, నాగుపాములను, భుజంగములను అలగదొక్కుతావు. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. కారణం ఏమిటి మరి చెప్పాలి కదా. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడదురు. మీరు ఊరకనే ఉండి నమ్ముకుంటారు. అంటే యుద్ధం ఎలా జరుగుతుంది? నీవు చేయకూడదు యుద్ధం. ఇప్పుడు యుద్ధం అంటే ఏమనుకున్నారు? నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మొట్టమొదట నాకు చెప్పబడింది ప్రశాంతంగా ఉండు. రెండవది, డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ రైటియస్. నీవు నీతిమంతుడివని బాధనకి పోవద్దు. నీ పక్షమున వ్యాజ్యమాడువాడని నేనే. ఎప్పుడైతే నీవు టిట్ ఫర్ టాట్ అని నీవు తిరిగి మాటకి మాట, ఆ అడిగిన ప్రశ్నకి ప్రశ్న నీవు జవాబు ఇచ్చేసావనుకోండి, దేవుడు నిన్ను పట్టించుకోడు. ఎప్పుడైతే నువ్వు నిందపడినా మౌనమైపోతావు, ఎప్పుడైతే నిన్ను వేలెత్తి చూపించిన చేయని నేరానికి శిక్ష అనుభవిస్తావో, దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు, దేవుడు నీ పక్షమున పోరాడతాడు. కానీ తన బిడ్డల్ని తానే దేవుడు, న్యాయాధిపతులంతా గ్రంథం చూసినప్పుడు వారు పడిపోవడం, తిరిగి దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం. అంటే మనతో యుద్ధము చేయవాడు దేవుడే, మన పక్షమున యుద్ధము చేయవాడు కూడా దేవుడే. అంటే 2 కార్యాలు కూడా దేవుని కార్యాలే కలుగుతున్నాయి. అంటే మన జీవితంలో ప్రభువునందు పిల్లరా ప్రతి విషయంలో కూడా దేవుడే
సమస్తము ఆయనదే. అంటే మనకి మేలు కలిగిన ఆయనే, కీడు కలిగిన ఆయనే. అందుకే యుద్ధము చేయవాడు దేవుడే, యుద్ధము ఆపువాడు దేవుడే, యుద్ధములో బల్లెము తెగ నరుకువాడు ఆయనే. అంటే పర్వతములు ఘోషించినట్లు అలలు పైకి రేపువాడు ఆయనే, అవి కింద పడాలని తీర్మానము చేసిన వాడు ఆయనే. కనుక దేవుని గొప్ప మహిమ. ఇక్కడ మీరు సమ్మతింపకపోతే మేము గుర్రములనెక్కి, అదే విధముగా మేము వడిగల గుర్రముల ఎక్కి వడిగా ఉంటాము అని అంటే, దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది, మీరు పర్వతము మీద ఉండు కొయ్యవలే, కొండ మీద ఉండు జెండా వలె అగు వరకు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మాట వినకపోతే. ఇది నేను చెప్పింది. ఒకని గద్దింపుకు 1000 మంది పారిపోతారు, 5గురి గద్దింపుకు మీరు అంటే తన బిడ్డల్ని దేవుడు ఒక క్రమములో నడిపించుకోవాలని, తన యందు భయభక్తులు ఉండాలని, లోకానికి చూపించుకోవాలని ఇష్టపడతాడు. కనుక మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారు ధన్యులు. కనుక ఇక్కడ గొప్ప వాగ్దానాలు ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటాయి. అయితే నిర్గమాకాండం 14:14 మనందరికీ తెలుసు. అప్పటి వరకు ఐగుప్తీయులతో యుద్ధం చేసింది ఎవరు? దేవుడే కదా. ఆకాశము నుండి వడగండ్లు, చీకటి, పశువుల్ని చంపేశాడు, తొలి సంతానాన్ని చంపేశాడు, నీళ్లు ఎర్రగా రక్తముగా మార్చాడు, పేలు, ఆ యొక్క ఈగలు, ఎన్ని మిడతలు, ఎంతగా కప్పలు, మరి 10 తెగుళ్ళు, 10 రకాలుగా యుద్ధం చేసి దేవుడు ఇన్ని కార్యాలు చేసి ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మోషే చెబుతున్న మాట, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను, మీరు ఓరకే. ఇప్పుడైతే అంటున్నారు కదా, మాటలు మనకు కూడా కొన్నిసార్లు కొన్ని మాటలు గాయమవుతాయి, కొన్ని మాటలు వేదన పెట్టేస్తాయి, కొన్ని మాటలు దుఃఖం వస్తాయి. కానీ నీకు న్యాయం చేయవాడు దేవుడే, నీకు మేలు చేయవాడు దేవుడే, నిన్ను తప్పించేవాడు దేవుడే, నిన్ను రక్షించేవాడు దేవుడే, నిన్ను విడిపించేవాడు దేవుడే, నిన్ను కనికరించేవాడు దేవుడు. ఆయన ఏమి ఇష్టపడతాడంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలని. యుద్ధము యెహోవాదే. ఈ మాట ఇందాక దావీదు కోసం చెప్పాను కదా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం, యెహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించు. ఏమంటాడు తెలుసా దావీదు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడు? 40 రోజులుగా అతను తన్ని తాను గొప్ప చేసుకుంటూ గర్వపు మాటలాడుతూ ఉంటాడు గొల్యాతు. అయితే అక్కడ అనేక మంది యుద్ధ అభ్యాసం చేసిన వాళ్ళు. దావీదు వచ్చాడు యుద్ధం చూడడానికి, కానీ యుద్ధము దావీదు చేత చేపించాడు. ఒక గొర్రెల కాపరి చేత, పోనీ ఖడ్గం పట్టుకున్నాడు లేదు, ఆ యొక్క ఒడిసెల పట్టుకుని, ఆ యొక్క రాయిని పట్టుకుని పట్టామని కొట్టేటప్పటికి ఎదురు వెళ్ళి కొట్టాడండి. ఎంత షూటర్ కదా. తరువాత పరిగెట్టుకుని వెళ్ళి గొలియాతు ఖడ్గం తీసుకుని గొలియాతు తల నరికి తీసుకొచ్చాడు. అంటే యుద్ధము యెహోవాదే. సేమ్ టు సేమ్ మాట యోనతాను చెబుతూ సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం సేమ్ మాట యోనతాను చెప్తున్నాడు. ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదాంరా. తన చెలికాడితో అంటున్నాడు, యెహోవా మన కార్యము సాధించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. దేవుడు మురిసిపోయాడు, దేవుని స్తుతించాల, దేవుని కొనియాడాల, దేవుని ఘనపరచాల అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, ఇది చాలా మంచి వాట, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయదము, రమ్ము పోదాం, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడయ్యా. ఇటువంటి మాట మనం వినగలుగుతామా? ఎన్నోసార్లు కనిపిస్తాయి. ఇదే మాట
యుద్ధంలో 3 రాజులు వచ్చి అక్కడ నీళ్లు తాగడానికి లేక వాళ్ళ ఎడారిలో చిక్కుపోయినప్పుడు ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరు లేరంటే ఎలీషాని తీసుకెళ్తే ఎలీషా వీణ వాయించు ఒకరిని తీసుకురండి దేవుని కార్యమని వీణ వాయిస్తుండగా యెహోవాకు ప్రార్థన చేయగా ఆత్మ దిగి వచ్చి ఆత్మతో చెప్పుతున్న మాట రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆ పైన ఏం చెప్తాడు 16లో, ఇది దేవుని దృష్టికి అల్పమే. కారణం ఏంటంటే అక్కడ వారిని ఏం చేయమంటున్నాడంటే ఆ యొక్క గోతులు తవ్వండి. ఇక్కడ గోతులు తవ్వి మీరు ఆ లోయలో పెట్టినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు, అంటే యోహాను రాసిన 1 పత్రిక 4:4 చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే బలవంతుడు, నీలో నాలో బలవంతుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యుద్ధము ఆయనదే. మన జీవితంలో యుద్ధం అంటే యుద్ధాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అవి కాదు. నీ యొక్క అంతరంగంలో ప్రతి దినము యుద్ధమే. నిన్ను చూస్తున్న వాళ్ళు తీర్పు తీరుస్తారు. నీ మీద అనేక నిందలు, ముఖ్యంగా నిందలు మాటలు ఇంక ఎల్లకాలం ఈ మాటలేనా? ఇవేనా మనల్ని? నిజంగా ఏ రోజునైతే దేవుని కొరకు మనం బ్రతకాలని, దేవుని విషయంలో రోషం కలిగి ఉండాలని, దేవుని కోసం ఒక కార్యము చేయాలని, దేవుని కోసం ఏదైనా చేయాలని ఎప్పుడైతే మనము ఉంటామో సమస్తము సాధ్యమవుతుంది. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనుషులు ఈరోజు సంతోషము, రేపిద్దే మనుషులు చాలా దారుణంగా మాట్లాడతారు. అనుభవంతో వచ్చిన వాడిని నిజంగా వాళ్ళకి ఏమో అర్థం కాదు, ఆ మాటకి హద్దు పద్దు ఉండదు. కానీ ప్రతి దానికి కూడా యుద్ధము యెహోవాదే. కానీ ఎవరి వలన వస్తాయో వారు తీర్పు తీర్చి పెడతారు. నీవు నేను తీర్పు తీర్చవద్దు. యుద్ధము యెహోవా, నీ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వద్దెనదు. నీ పక్కన 1000 మంది పడినా కూడా ఈ రోజు నుంచి ఎవడు ఎదురు వచ్చినా కూడా నీకు ధైర్యముగా, స్థిరముగా, దబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాడు. దేవుడిని పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఎవరికయ్యా యుద్ధం? దేవుడు ఆత్మయ్య, అటు దురాత్మ ఇటు దైవాత్మ మధ్యలో మేము ఏడవబడుతుంటున్నాం. జ్ఞానము కలవారమే, వివేచన గలవారమే, నీవు దొరుకు సమయము కోసం నీ యందు విరిగి నలిగిన హృదయాలతో కనిపెట్టుకొని చేసే ప్రార్థన మాకు నేర్పించమని, నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ మమ్మల్ని నింపమని యేసు శ్రేష్టమైన నామమున ఈ దీవెన సమాధాన వచనం పలుకుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.